ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ నిత్య జీవ సువార్తని నిర్ధారించడానికి అద్భుతాలు స్వస్థత క్రియలు ఆయన చేశాడు అన్నది వాస్తవమే, కానీ సువార్త యొక్క ఉద్దేశం నిన్ను స్వస్థపరచడమో నీకు అద్భుతాలు చేయడమో కాదు, నీకు నిత్య జీవం అనుగ్రహించడమే. ఆ సువార్త యొక్క సారాంశాన్ని, ఆ సువార్త యొక్క సందేశాన్ని మార్చి బోధిస్తున్నారు, వేరొక సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యేసు వెలుపల ఉన్న వారికి ఏముంది? శిక్షా విధిలో ఉన్నవాడికి ఈరోజు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతాడు అన్నటువంటి స్థితిలో ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నీకు అనారోగ్యంగా ఉందా, దేవుడు స్వస్థపరుస్తాడు. బ్రదర్ నీకు పెళ్లి కాలేదా, దేవుడు పెళ్లి చేస్తాడు. నీకు ఉద్యోగం రాలేదా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాడి కంటే కఠినాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతున్నావు వాడికి అవసరమైనది ఉద్యోగం కాదు, పెళ్లి కాదు, స్వస్థత కాదు, ఇంకేది కాదు. రక్షణ అవసరం, నిత్యజీవం అవసరం. అది చెప్పకుండా ఇది చెప్పాలని నేను ప్రేరేపించేటటువంటి ఆ వేరొక ఆత్మ, వేరొక సువార్త నిన్ను ప్రకటించేలాగా చేస్తుంది. అది ఖచ్చితంగా శాపగ్రస్తమైనటువంటి సువార్త. అది వినేవాడు దౌర్భాగ్యుడు. ఎందుకనంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ లోకం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమై ఉంటే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఈ లోకం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించేటటువంటి సువార్తతోనే చాలామంది ఆకర్షించబడుతున్నారు, చాలామంది ఆహ్వానించబడుతున్నారు. అలాంటి ఆహ్వానం ఇచ్చేటటువంటి వాడు వేరొక సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి వాడు శాపగ్రస్తుడు. అలా ఆకర్షించబడేటటువంటి వాడు వేరొక సువార్తనే నమ్మి వస్తున్నాడు కాబట్టి వాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. అలాంటి వాక్య విరుద్ధమైనటువంటి ఒక సువార్త వైపుకి మనల్ని త్రిప్పేసేటటువంటి ఈ అబద్ధపు స్వస్థతలు, అబద్ధపు వాక్యము నిర్ధారించినటువంటి లేదా వాక్యంతో పొసగనటువంటి అద్భుతాలు, స్వస్థతల క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సంపూర్ణంగా మనం విడుదల పొందుదాం. అవి చేసేటటువంటి వారికి నయా పైసా కూడా పంపించకండి. వారి పాపంలో మీరు పాలిభాగస్తులు కావద్దు. వారి పాపంలో మీరు పాలిభాగస్తులు. అసలు వేరొక సువార్త తీసుకొచ్చిన వాడికి శుభమని చెప్పినా వాడి పాపంలో నువ్వు పాలిభాగస్తులు అవుతావు అంటే, వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు పోషిస్తున్నావు అంటే, జస్ట్ ఇమాజిన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ గిల్ట్. ప్లీజ్ డోంట్ డూ దాట్. కాదండి మీకు తెలీదు, కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడితో ప్రభు చెప్పాడు కదా, శుద్ధిరవు కమ్ము నాకు ఇష్టమే అని. అందరినీ స్వస్థపరచడమే దేవునికి ఇష్టం బ్రదర్, నీకు అర్థం కావట్లేదు బ్రదర్. అవునా బ్రదర్? మరి అపోస్తులైన పౌలు ముమ్మార్లు వేడుకుంటే శరీరంలో ఉన్న ముళ్ళు విషయం ఏమన్నాడు? నా కృప దేనికి? అది భరించడానికి. నేను ఒక ఉద్దేశంతో ఆ ముళ్ళు పెట్టాను. ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు నువ్వు ఎన్నిసార్లు అడిగినా తీయను. అది సహించడానికి అవసరమైన కృప తప్ప ఇంకేమీ ఇవ్వబడదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే అని చెప్పాడు. అవునా? ఏ వర్షన్లో ఉంది అంటే అది బిబూస్ వర్షన్. ఓకే, రైట్. తర్వాత ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి? 5 మినిట్సా? ఓకే, యా, ఇంకో 5 మినిట్స్ ఉన్నాయంట. అది కూడా అద్భుతమే. ఓకే. యా, తిమోతికి రాస్తే ఏమన్నాడు? నీ కడుపులో వ్యాధి కోసం అట్లా చెప్పకూడదు బ్రదర్, కొంచెం ద్రాక్షారసం అని చెప్పాలి, కొంచెంని అండర్లైన్ కూడా చేయాలి, లేకపోతే కానీ ఆ కొంచెం తాగే వాళ్ళకు కూడా తిమోతికి ఉన్న కడుపులో వ్యాధి ఉంటేనే తాగండి. ఓకే, కానీ పాయింట్ ఏంటంటే నీకు విశ్వాసం ఉంటే మందులు వేసుకోకూడదని చెప్పే బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్కి అనమాట వచ్చిన. నీకు విశ్వాసం ఉంటే మందులు వేసుకోకూడదని చెప్పి వీళ్ళు చంపిన ఇద్దరు నాకు తెలుసు, అట్లీస్ట్ పర్సనలీ. హంతకులు వీళ్ళు, నరహంతకులు, దుర్మార్గులు. వీళ్ళు సువార్థికులు కాదు, సువార్థికుల ముసుగులో ఉన్నటువంటి సాతాను అనుచరులు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణాలు ఇవ్వడానికి వస్తే వీళ్ళు ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి ప్రాణాంతకులు. నమ్మద్దు వీళ్ళని. మా సొంత మామయ్య అంటే మా అమ్మ వల్ల, అన్నయ్య వల్ల మనమరాలు, నా పెద్ద కూతురు వయసు ఉంటుంది ఆ పిల్లకి. ఆమెకి అనారోగ్యం వచ్చి అది ముదురుతూ ఉంటే, లేదు మీకు విశ్వాసం ఉంటే మీరు వెళ్ళకూడదు అన్నారు. వాళ్ళు వెళ్ళలేదు, పిల్ల చచ్చిపోయింది. షీ ఈస్ డెడ్. షీ వాజ్ అ 9th స్టాండర్డ్ బేబీ. ఆ టైంలో 9th స్టాండర్డ్లో చదువుతున్న చిన్న పాప. అట్లాగే ఒక పెంతెకోస్తు పాస్టర్ వాళ్ళ కుమార్తె, ఇప్పటికీ మాకు గుర్తుంది, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ డేస్లో. ఆ అమ్మాయి 6th స్టాండర్డ్లో చదువుతుంది. ఆ అమ్మాయికి క్యాన్సర్ ఏదో వచ్చి కొంచెం అది స్ప్రెడ్ అవుతా ఉంది, ఆ కాలు తీసేస్తే బ్రతుకుతుందని చెప్పారు. కాదు, మేము దేవుని పైన విశ్వాసం ఉంచుతాము, దేవుడే స్వస్థపరుస్తాడని చెప్పి అమ్మాయిని చంపేశారు. దట్స్ అనదర్ ఇన్సిడెంట్స్ దట్ ఐ హావ్ సీన్. ఇంకా ఎంతమందిని చంపుతారో వీళ్ళు మనకు తెలియదు. అంటే నాకు తెలిసిన పర్సనల్ ఇన్సిడెంట్స్ ఇవి. బయటికి రాకుండా జాగ్రత్త పడేటటువంటి చాలా విషయాలు ఇంకా ఉంటాయి. దేవదాస్ అయ్య గారు, బైబిల్ మిషన్ ఫౌండర్ దేవదాస్ అయ్య గారు సిగ్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి మనం వెళ్దామని చెప్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, చాలామందికి ఆసుపత్రికి వెళ్ళొద్దని మనం చెప్పిన తర్వాత మనమే ఆసుపత్రికి వెళ్తే అది దేవుని నామానికి అవమానం కాబట్టి వెళ్ళకూడదని చెప్పాడంట ఆయన.
తర్వాత అక్కడే ఆ పుస్తకంలోనే ఆయన చనిపోయినప్పుడు ఆయనకి 23 రోగాలు ఉన్నాయంట. అంటే ఆసుపత్రికి వెళ్ళి నయమవుతే అది దేవుని నామానికి అవమానం, కానీ 23 రోగాలతో చచ్చిపోతే అది దేవుని నామానికి మహిమనా? ఆలోచించండి. ఏం బోధలండి ఇవి? బైబిల్లో ఉన్నటువంటి బోధలా? ఈరోజు మనం చూసేటటువంటి అద్భుతాలు, స్వస్థతలు, దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. దిస్ ఈస్ అ కౌంటర్ఫీట్. దిస్ ఇస్ ద డిసెప్షన్ ఆఫ్ ద డెవిల్. ఇది సాతాను ద్వారా సంఘంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి నకిలీ మాత్రమే. దీన్ని చూసి మోసపోవద్దు. ఇది కాదు సువార్త పరిచర్య. వాక్యంలో ఉన్నటువంటి నిత్యజీవ సువార్త మనం చెప్పడమే మన దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు. దానికి మనం నమ్మకంగా కట్టుబడి ఉందాం. సో అద్భుతాలు, స్వస్థతలు ఈరోజు ఉన్నాయంటే దేవుడు చేస్తే ఉన్నాయి, కానీ ఎవరో చేస్తారు అని అంటే మాత్రం ఖచ్చితంగా వాక్యంలో అందుకు ఆధారం లేదు. దేవుడి మాటలను దీవించుగాక.